నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గోదావరికని ఆజీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్స్ కోర్సులో వృత్తి శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం RCOA క్లబ్ లో వ్రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆజీవన్ GM లలిత్ కుమార్, ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై వృత్తి శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆజీవన్ సేవా సెక్రటరీ శిరీష, చంద్రశేఖర్, అధికారి హనుమంతరావు, ఖాదీ గ్రామోద్యోగ సంస్థ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ఆర్జీవన్ ద్వారా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాం. ఉపయోగించుకొని మాకు ఈ కార్యక్రమానికి చేసిన మన జనరల్ ఆర్జీవన్ ఏరియా రోజు ఎన్ని గంటలు ట్రైనింగ్ చేసి ఇదొక సంతోషకరమైన సమయము. ఒక సుమారుగా ఆర్జీవన్ ఏరియాలో 600 మంది లేడీస్కి సుమారు 18 కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము, వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము, ఆ సర్టిఫికెట్లు త్వరలోనే తీసుకోపోవడం అనేది సంతోషకరం. సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది. కొన్ని ఏండ్ల నుంచి, ఇందాకనే అనుకున్నాం, 25 ఏండ్ల నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, సింగరేణి ఉద్యోగులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ఉన్న యువతులకు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది. అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక అంశం. అట్లనే మీ అందరికి కూడా అభినందనలు. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు రిపోర్ట్ వచ్చింది మంచిగా, అందరు చాలామంది ఉత్సాహంగా అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మరొకసారి అభినందనలు మీ అందరికీ. అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతటా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు, అల్లికలు అయితేనేంటి, ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆదర్శం, వారందరూ కూడా అభినందనలు. సో ఇది ఇట్లనే ముందుకు పోవాలి. కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ, వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ, మీ తరపు నుంచి సలహాలు ఏమన్నా ఉన్నా కానీ మీరు అందించవచ్చు. సో మరింతగా దీని ఇట్లనే ముందుకు తీసుకోవాల్సిందిగా అనిత లలిత్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. మీరు ఇంకేమన్నా కొత్తగా సేవా బిల్డింగ్ ఏదైతే స్కూల్కి ఇవ్వడం జరిగింది, దానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అట్లే కొత్త సేవా బిల్డింగ్ను కూడా తొందరలో ప్రారంభించుకొని మరింత ఉత్సాహంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా, దానికి కంపెనీకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. సర్టిఫికెట్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చేసిన ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ అందరికీ అండ్ వీళ్ళందరినీ ట్రైన్ చేసిన టీచర్స్కి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హనుమంతరావు గారికి, మరి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ మన కోసం, మన అభ్యున్నతి కోసం వచ్చేసిన శివకుమార్ గారికి, అండ్ సేవా సెక్రటరీ శిరీష గారికి, ఇంకా వేరే సెక్రటరీ మనం ఫిల్ చేయలేదు కాబట్టి శిరీష సెక్రటరీ, సో శిరీష గారికి, అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు చిన్నపిల్లలకి, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. అంటే హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, ఎట్లాంటి ట్రైనింగ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏమున్నది మార్కెట్లో, ఇవన్నీ చెప్పడానికి అట్లాంటి బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు. సార్ 18 monthsలో ఏమో రిటైర్ అయిపోతున్నారట. మరి ఈ లోపు మనం ఎంత వాడుకుంటామన్నది అప్ టు అస్, మన మీద. నేను కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. మెనీ టైమ్స్ ఐ కాల్డ్ యూ, మాకు ఈ అవకాశం అవసరం ఉన్నది, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అంటే, చాలాసార్లు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం, మేము లేము, చేయలేము అన్నట్టుగా. మీరు లేకపోతే మీ స్టూడెంట్స్ ఉన్నారు, యూ కెన్ ఎంకరేజ్. మేము మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నామో మీరు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక బాగుండేది. ఇంకా
కానీ మెనీ టైమ్స్ నాకు వచ్చిన ఆన్సర్ అయితే మేము అవైలబిలిటీ లేము, ఇక్కడ లోకల్లో లేము, మేము చేయలేము. అండ్ నేను డే 1 రోజు ఈ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన డే 1 రోజు చెప్పింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి, బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి, ఇట్లా ఫ్లరిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి 2 దేశం మీద ప్రపంచం మొత్తంలో. మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికి చెప్పాను డే 1 రోజు. మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను. నేను ఒక అవకాశం ఇచ్చాను, ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది. డిజైనర్ చేసిన వాళ్ళు రకరకాలుగా నేర్చుకొని నేర్పించేటువంటి వాళ్ళు కూడా ఈ సభలో ఉన్నారు. నేను గత ఒక 20 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము. చాలామంది శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందినటువంటి మహిళలు మాస్టర్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. మీరందరూ కూడా కంపెనీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా వాడుకొని అందరికీ మరొక మారు మీరు అందరూ మంచిగా నేర్చుకొని మీరు ఇంకొక 10 మందికి నేర్పే విధంగా ఎదగాలని కోరుతూ నాకు ఈ అవకాశం. నా పేరు సుజాత సార్, నాది రామగుండం సార్. ఇంతకుముందు మేము 18 లైన్ కాలనీలో ఉండేది. అక్కడ నుండి మా డాడీ సింగరేణి ఎంప్లాయీ, నేను వాళ్ళ డాటర్గా స్టూడెంట్గా వచ్చిన, ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా టీచర్గా చేస్తున్నా. నా తోటి స్టూడెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ రిపోర్ట్స్ ఇప్పుడు టైలర్ ఇస్తున్నాం సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ ఇచ్చిన సార్. అలాగే మగ్గం కానీ ఏది కానీ మాకు ఇక్కడ నుండి అవైలబుల్ ఉంది. ఇంతకుముందు అయితే సింగరేణి వాళ్ళకు స్టూడెంట్స్కి వాళ్ళ వైఫ్లకు కూతుర్లకు ఉండేది సార్. ఆ తర్వాత అదర్ వాళ్ళందరికీ కూడా చుట్టు ప్రాంతాలకు వచ్చింది సార్. ఈ ఖాదీ గ్రామోదీకరణ నుండి మాకు ఇంత ఉపాధి కల్పించిన సింగరేణి సంస్థకి మేము ఎంత ఇచ్చినా రుణం తీసుకోలేము సార్. ఫ్రాక్స్ కానీ అట్లా మేము డ్రెస్సెస్ కానీ తీసుకుంటున్నాం సార్. నా స్టూడెంట్స్ వచ్చేసి సౌజన్య సార్, చిన్న పాప ఉంది, నేర్చుకుంది, తను కూడా మాట్లాడుతుంది సార్. పరిచయం